గురువు అన్నదానికి ఇతనిని మనం పర్యాయపదం చూపించవచ్చు. ఆబ్వియస్లీ ఈ మధ్యకాలంలో ఇంత గొప్పగా ఉన్నటువంటి గురువుని అయితే చూడలే. మంచిర్యాలలో మందమరిలో గవర్నమెంట్ స్కూలు, అక్కడ సైన్స్ టీచర్గా చేస్తున్నారు భీంపుత్ర శ్రీనివాస్ గారు. భీంపుత్ర శ్రీనివాస్ స్కూల్కి ఎప్పటిలాగా వచ్చాడు. దెన్ షర్ట్ తీసినాడు. ఏంటి షర్ట్ తీసినాడు మాస్టర్ అనుకున్నాను. తీయగానే మొత్తం హార్ట్, లంగ్స్, లివరు ఉన్న బొమ్మ అంతా మొత్తం షర్ట్ వేసుకొని వచ్చేసాడు. బాట పంచ అంతే, పంచ టైప్ అనుకోండి. అది తీసేశాడు. తీయగానే మొత్తం ప్యాంటు సేమ్ ఒక హ్యూమన్ బాడీ ఎలాగైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే. ఇదిగో ఇక్కడ ఉండిద్ది, ఇదిగో ఇక్కడ ఉండిద్ది, ఇది ఇక్కడ మొత్తం ఇటువంటి సిగ్గు బిడియం ఏమీ లేకుండా తాను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం చూసి ఆ స్కూల్లో ఉన్న పిల్లలంతా ఫిదా అయిపోయినారు. తోటి ఉపాధ్యాయులు అయితే సూపర్ అయ్యా శ్రీనివాస్ అన్నారు. ఈ విషయం తెలిసినటువంటి ఎంఈఓ, డిఈఓ అయితే మెచ్చుకున్నారు. ఇప్పుడు దేశమంతా ఇది చూసిన వాళ్ళు శభాష్ అంటున్నారు. మరి మనవంతుగా ఆ గురువు గారి గురించి 10 మందికి తెలియచెప్పాలి కదా. అందుకే ఇది నేను మరలా చెప్తున్నా, పిల్లలకి పాఠం చెప్పటం కాదు, ఆ చెప్పే విధానం అనేది ఎలా ఉండాలి, పిల్లల మైండ్లోకి వెళ్ళిపోవాలి. ఏ రకంగా ఇంకోళ్ళు గుర్తు అంటే ఇప్పుడు ఈయన చెప్తున్న విధానం కనుక ఒకసారి మైండ్లోకి పోయిందంటే ఇంక లైఫ్లో వాళ్ళు మర్చిపోరు. పాఠం చెప్పమంటే పాఠం ఎక్కించేశాడు బుర్రలోకి. అవునా కాదా? ఇటువంటి టీచర్లు మీకు తెలిసిన వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే, ఆ టీచింగ్ మెకానిజం అనేది డిఫరెంట్ వేలు ఎక్కడైనా ఎవరైనా ఉంటే నాకు మెయిల్ చేయొచ్చు, లేదా కింద కామెంట్స్ అని తెలియచేయచ్చు.